బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడికి రాసి ఇచ్చిన రావి ఆకులు అన్నిటినీ పోగొట్టకుండా భద్రంగా దాచిపెట్టాడు కనుక ఆ ఆకులన్నిటినీ చేర్చి మూటగట్టి తన వెంట తీసుకొని బయలుదేరాడు. ఎంత దూరం ప్రయాణం చేసినా ఏ గ్రామం కనబడలేదు. అతను బాగా అలసిపోయేసరికి దప్పిక వేస్తుంది. అలా ప్రయాణం చేస్తున్న అతనికి కన్యాకుబ్జాపురం అను పేరు గల పట్టణం కనిపించింది. ఆ పట్టణంలోకి ప్రవేశించిన తరువాత ఒక వీధిలో అతనికి రమ్యమైన గృహం ఒకటి కనిపించింది. ఆ గృహం చాలా అందంగా సలక్షణముగా అలంకరించి విశ్రమించడానికి అనువుగా కనబడేసరికి ఆ గృహం ఎవరిది అని విచారించకుండా గొప్ప ధనవంతులది అయి ఉంటుంది అనుకుని భయం లేకుండా లోపలికి ప్రవేశించి అటూ ఇటూ చూసి అక్కడ ఆ సమయంలో మనుషులు ఎవరూ కనబడకపోవడం వలన తాను తీసుకువచ్చిన ఆకుల మూటను తలగడగా పెట్టుకొని అక్కడ అరుగుపై శయనించాడు. అతడు శయనించిన తరువాత తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఇది ఎవరో సంపన్నుల గృహంలాగా ఉన్నది. అయితే ఏమైంది? కొంతసేపు పడుకున్న తర్వాత కొంచెం మలసట తీరిన తర్వాత చెయ్యవలసిన కర్తవ్యం గురించి ఆలోచిస్తాను అని అనుకొని ఆ ఇంటి అలంకార విశేషాలను చూస్తూ ఉన్నాడు. చంద్రవర్ణుడికి 6 నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన, ఆ ఇంటిలో శయనించడం వలన, చల్లని గాలి వీస్తూ ఉండడం వలన, ప్రయాణంలో అలసిపోయి ఉండడం వలన అధికంగా నిద్ర వచ్చి గాఢమైన నిద్రపోయాడు. భోజరాజా, చంద్రవర్ణుడు శయనించి నిద్రించిన ఆ గృహం ఆ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ధనికురాలైన ఒక వేశ్యా మందిరం. ఆమె వయస్సులో బాగా డబ్బు సంపాదించి అక్కడ గల తన జాతి వారిలో గొప్పగా ఉండేది. ఆ బ్రాహ్మణుడు అక్కడకు చేరిన కాలంలో ఆ వేశ్య వయసులో చాలా పెద్దది. తనకు ఒక కుమార్తె ఉంది. ఒప్పుల కుప్ప అయిన తన కుమార్తెకి ఆ వేశ్య అలంకారవతి అని పేరు పెట్టి బాగా శ్రద్ధతో పెంచి తనను పెద్దదాన్ని చేసింది. అలంకారవతి అసమాన రూప లావణ్య రాశి, రంభ, ఊర్వశి వంటి అప్సరసలకు కూడా మించిన అందం కలదని అక్కడి వారు తనను పొగుడుతూ ఉండేవారు. ఆ సౌందర్యానికి తగిన శుభలక్షణాలు కలిగి ఉండడం వలన ఆ కుమార్తె ఆ పొగడ్తలకు అర్హురాలైంది. వేశ్య జాతిలో పుట్టినా కూడా అలంకారవతి సుగుణాలకు పేరు పొందిన యవ్వన వయసులో ఉన్న తనకు వేశ్య వృత్తి అంటే తనకు ఇష్టం లేదు. తను దానిని అతి హీనమైన పాపవృత్తిగా భావిస్తుంది. తన తల్లి ధనము ఆశ చూపించి ప్రేరేపించినా కూడా ఒప్పుకోకుండా నిరాకరించి తనకు ఎవరైనా తగిన పురుషుడు లభించిన సందర్భంలో అతనిని పెళ్లాడి సాధారణమైన గృహిణి ధర్మాన్ని గడుపుతూ తన భర్తతో కలిసి నడవాలనే కోరికతో కాలం గడుపుతూ ఉంది. అటువంటి ఆ సంకల్పం ఆ రమణామణికి ఎలా కలిగిందో. అలంకారవతి చక్కగా విద్యాభ్యాసం చేసి చాలా పాండిత్యాన్ని సంపాదించింది. అందువలన అధికమైన వివేకాన్ని, సద్భావాన్ని, సత్ప్రవర్తనను పొందింది. తన ఉద్దేశానికి తన కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కూడా, తన తల్లికి అలంకారవతిపై కోపం వచ్చినా కూడా తన బిడ్డ అభిప్రాయం తెలుసుకొని తన కూతురికి కలిగిన సత్ప్రవర్తన అభిలాషను గుర్తించి తన కూతురి ఇష్టానుసారం జరుగుటకు తాను సమ్మతించి తగిన పురుషుడిని వెతుకుతుంది. అటువంటి సమయంలో చంద్రవర్ణుడు వారి గృహానికి వచ్చి శయనించి నిద్రపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడు తమ ఇంటికి రావడం కానీ, అరుగుపై శయనించడం కానీ అలంకారవతి కానీ ఆమె తల్లికి కానీ తెలియదు. వారు లోపల ఉన్నారు. పరిచారకులు కూడా చూడలేదు. తమ ఇంటికి వచ్చి శయనించి నిద్రించిన పిమ్మట కొంత సమయానికి అలంకారవతి సకల అలంకార శోభితురాలే సంతోషంగా వీధియందు వస్తూ వెళ్తూ ఉన్న వారిని చూస్తూ ఉంది. అలా చూస్తూ ఆ వన్నెలాడి తమ ఇంటి ముందు గల అరుగుపై శయనించి గాఢ నిద్రపోతూ ఉన్న చంద్రవర్ణుడిని చూసి అతని చక్కని వదనానికి ఆశ్చర్యపడి తనలో తాను ఇలా అనుకున్నది, ఎంతటి చక్కని వదనాన్ని కలిగిన వాడితడు? ఎవరై ఉంటారో? కొత్తవాడై ఉండి కూడా నిర్భయంగా లోపలికి ప్రవేశించి శయనించి నిద్రపోతున్నాడు. ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో కారణం తెలియదే. అతని అందం వర్ణించడానికి కూడా కష్టంగా ఉంది. ఔరౌరా, లోకంలో పురుషుడై జన్మిస్తే ఈ విధంగా కథ పుట్టాలి అనేలాగా ఉంది.
ఇటువంటి సుందరాంగుణ్ణి చేపట్టి కూడా సుఖించిలేని ఏ స్త్రీ జన్మ అయినా ఏమి జన్మం వ్యర్థము ఆ జన్మ అని అనుకుంది. నేను వేశ్య వృత్తిని త్యజించి సంసారిగా బతకడం కోసం, నా ఇష్టం నెరవేరడం కోసం భగవంతుడు దయ చూపి ఇతనిని ఇక్కడికి తెచ్చి విడిచినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడికి ఈ పురుషోత్తముడు ఎలా వస్తాడు అని అనుకుంది.